కోలీవుడ్ హీరో ధనుష్ తన నటనతో ఇప్పటికే తమిళ ప్రేక్షకుల మనసులను గెలుచుకోగా అతని టాలెంట్ అక్కడే ఆగలేదు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ చక్కటి నటనతో తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా హిందీ చిత్రం తేరే ఇష్క్ మే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించగా రంజానా ఆత్రంగీరే తర్వాత ధనుష్ ఆనంద్ కలయికతో వచ్చిన మూడో సినిమా ఇది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కృతి సెనన్ తన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ షేర్ చేస్తూ ధనుష్పై ప్రశంసల జల్లు కురిపించింది. నేను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన అత్యుత్తమ నటుల్లో ధనుష్ ఒకరు. అతనితో పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ జర్నీ ఎంతో స్పెషల్గా మిగిలిపోతుంది అని పేర్కొంది. అలాగే దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ గురించి కూడా ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమాకు నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఓ రోలర్ కోస్టర్ రైడ్గా వేగంగా పూర్తయిపోయింది అని తెలిపింది. ఇది ధనుష్, కృతి సెనన్ జంటగా నటిస్తున్న మొదటి సినిమా. అందుకే ఈ కాంబినేషన్పై అభిమానుల్లో మంచి క్యూరియాసిటీ నెలకొంది. బాలీవుడ్లో ఓం శాంతి ఓం సినిమాతో అరంగేట్రం చేసిన దీపికా పదుకోనే నటిగా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత ఆమె నటనకు గ్లామర్ను జోడిస్తూ వరుస విజయాలతో సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బాలీవుడ్ సినిమాలకే కాదు, ఆమె గ్లోబల్ లెవెల్లో గుర్తింపు పొందుతూ హాలీవుడ్లో కూడా తన ప్రతిభను చాటారు. ఇప్పుడు ముద్దుగుమ్మకు మరొక అరుదైన గౌరవం లభించింది. దీపికా పదుకోనేకు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమర్గా అవార్డు లభించింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమెను హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎంపిక చేయడం విశేషం. దీపికా పేరు హాలీవుడ్ బులేవార్డ్పై ఏర్పాటు చేయనున్న స్టార్ ప్లేస్పై కనిపించనుంది. ఇది ఒక ప్రముఖ గుర్తింపు మాత్రమే కాకుండా ప్రపంచ సినీ రంగంలో భారతీయ నటుల ప్రతిభను గుర్తించడం చారిత్రాత్మక ఘట్టం. ఇంతవరకు బాలీవుడ్ నుండి అగ్రతారలు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి నటులు కూడా ఈ జాబితాలో స్థానం పొందలేదు. అయితే దీపిక మాత్రం ఆ ఘనతను సాధించింది. తొలిసారిగా ఈ గౌరవాన్ని అందుకున్న భారతీయ నటిగా రికార్డు సృష్టించారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, హైలీ యాంటిసిపేటెడ్ అఖండ 2 తాండవం కోసం 4వసారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై యాక్టింగ్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుందని హామీ ఇస్తుంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మాతలు రామ్ అచంటా, అదేవిధంగా గోపీచంద్ అచంటా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. మేకర్స్ ఈరోజు జననిగా హల్షాలి మాల్హోత్రా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన హర్షాలి మాల్హోత్రా అఖండ 2తో టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. ఆమె సంప్రదాయ చీరలో అందమైన చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తుంది. టీజర్కు నేషనల్ వైడ్గా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని అవతారంలో కనిపించారు. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్తంగా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. అది పినిశెట్టి పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనుంది. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పనిచేస్తుంది. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ రామ్ ప్రసాద్ డిఓపిగా పనిచేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. అఖండ 2 దసరా కానుకగా సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది. రామ్ చరణ్ తేజ్ మీద చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో రామ్ చరణ్ అభిమానులు దిల్ రాజు సోదరుడు శిరీష్ను టార్గెట్ చేసిన సంగతి తెలిసింది. వెంటనే ఆయన ఒక లేఖ విడుదల చేసి క్షమాపణలు చెప్పారు. ఇక ఇప్పుడు ఏకంగా ఒక వీడియో రికార్డ్ చేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుండి షేర్ చేశారు. ఇక ఈ వీడియో శిరీష్ మాట్లాడిన మాటలు యథాతథంగా మీకోసం. తెలుగు సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు నమస్కారం. మా వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. నాకు రామ్ చరణ్ గారికి మధ్య మంచి సంబంధం ఉంది. నేను అభిమానించే హీరోలలో రామ్ చరణ్ ఒకరు అని శిరీష్ చెప్పారు. మీడియాలో వస్తున్న కథనాలు కానీ, జనం బయట మాట్లాడుతున్న మాటలు కానీ, ట్రోలింగ్లు కానీ, అభిమానులు పడిన బాధ కానీ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు ఎవరు భరించలేరు. నేను అన్న ఉద్దేశం అది కాదు.
మాకు ఉన్న సంబంధంలో మాకు ఉన్న సాన్నిహిత్యంతో నేను మాట దొరలాను తప్ప ఆయన్ను అవమానపరచడానికే కాదు. మెగా హీరోలందరితో మాకు మంచి సంబంధాలున్నాయి. వరుణ్ తేజ్తో ఫిదా కానీ, సాయి ధరమ్ తేజ్తో 2 సినిమాలు, చరణ్ గారితో 2 సినిమాలు చేశాం. చిరంజీవి గారు మా రాజు గారితో నాతో మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి అనుబంధం ఉన్న వారిని అవమానించే అంత మూర్ఖుణ్ణి కాదు నేను. దయచేసి అభిమానులు మిగతా అందరూ అర్థం చేసుకోవాలి. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే, ఆయన చేయొద్దు అని చెప్పి ఉంటే సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఆయన మనసు గొప్పది కాబట్టి ఒకరోజు ఆ ఇబ్బందులు ఉంటాయేమో ఫైనాన్షియల్గా అనుకుంటూ కూడా మీరు దీన్ని కూడా రిలీజ్ చేసుకోండి అని గొప్ప మనసుతో ఒప్పుకున్న వ్యక్తి ఆయన అన్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా నిహారిక కొనిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్, సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా స్క్రీన్ ప్లే, డైలాగులను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాన్ని బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడియో గ్లాస్ హౌస్లో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ఠి వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ముహూర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా వశిష్ఠ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఫ్యాంటసీ కామెడీ జోనర్గా తెరకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తుండగా అన్వర్ అలీ ఎడిటర్గా పనిచేస్తున్నారు. రాజు ఎడులూరు సినిమాటోగ్రఫర్గా, పుల్లా విష్ణువర్ధన్ ప్రొడక్షన్ డిజైనర్గా, యాక్షన్ కొరియోగ్రఫర్గా విజయ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.